15 తారీఖు నారాయణగూడెంలో జరిగిన దాడి దళితుల వీన రెడ్లు కలిసి మొత్తం రెడ్లు మొత్తం 200 మంది రెడ్లు కలిసి మాల గుడెం మీద మొత్తం దాడి చేసడం అంటే కర్రలతోటి సీకులు రాళ్లతోటి దాడి చేసి నీ దిక్కునతోటి చెప్పుకోవే మాలమ్మ ఉండాలా మాలమ్మ మాది కదా అని మాదిగ మాలను కొట్టిన ఘనత నేను ఎక్కడ చూడలేదని కూడా మనవి చేస్తున్నాను. ఏంటంటే సామాన్యంగా దాడి చేసలేరు. నేను కూడా పోయి ఇంక్వైరీ చేసినాక చాలా తీవ్రమైన గాయాలు పడినాయి. వాళ్ళకు ఏడుస్తున్నారు. బిక్క ఆడపిల్లలు అయితే మేము ఈ ఊర్లోనే ఉన్నాము అని అన్నం తినకుండా నేను పోయినాక నేను ఉండా మీకు అని కూడా ధైర్యం చెప్పినా కూడా తినలేదు. అసలు తిననప్పుడు డిఎస్పీకి చెప్పిన డిఎస్పీ గారు మీరు ఇంతవరకు కూడా ఎంక్వైరీ చేయలేదు, మీరు ఏంది గురించి అని అనుకున్నాం అని అంటే ఆ ఊర్లో రెడ్లు ఏమంటున్నారంటే మేము రెడ్లే, డిఎస్పీ రెడ్డే, సిఐ కూడా రెడ్డే, ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అని పెద్దెత్తుగా గలం ఎత్తి మాట్లాడుకుంటున్నారు అక్కడ రెడ్లు. అంటే అట్ట నీరు గార్చిండు. ఏది డిఎస్పీ చాలా నీరు గార్చి కేసును నీరు గార్చి తప్పుదోవలు పట్టించేటట్టుంది. ఆ తప్పుదోవలు కాకుండా మన ఎస్పీ గారితో కలిసిన హామీ ఇచ్చిండు, మాకు గట్టిగా న్యాయం చేస్తాను, మీకు ఎక్కడ కాకుండా కూడా నేను కూడా పోయి ఇంక్వైరీ చేసి న్యాయం చేస్తానని బాధ్యతలను తీసుకొని పోయి డిఎస్పీతో ఎస్పీతోటి కలిస్తే న్యాయం చేస్తానని మాట ఇచ్చిండు. అందు గురించి అని వాళ్ళకి ఎట్టి పరిస్థితులున్నా ఏదంటే అటెండ్ మటర్ ఒకటి ఇన్వాల్వ్ చేయలేదు, దాన్ని తీసేసిండు. అటెండ్ మటర్ రాసి వాళ్ళను రిమాండ్ కుదరాలని మాలమానాడు డిమాండ్ చేస్తుంది. లేకపోతే చాలా ఉద్యమాలు అవుతుంది. పెద్ద ఎత్తులు అన్ని సంఘాలు కలుపుకొని మాలమానగా ఎంఆర్పిఎస్ అందరం కూడుకొని ఇది పెద్ద ఎత్తుల హామీ ఇస్తాము. న్యాయం జరిగిన దగ్గర వాళ్ళకు బాధ్యతలకు న్యాయం జరిగిన దగ్గర మేము పోరాటం చేస్తామని మనం చేసుకుంటూ మా అధ్యక్షుడు మాట్లాడు తెలంగాణ అధ్యక్షుడు. నా పేరు బూరుగు వెంకటేశ్వర్లు, మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడు. మేము నారాయణగూడెంలో ఏదైతే మాల దళిత పల్లెపైన దాడి జరిగిందో రెడ్లు అహంకారపూరితంగా దాడి చేసి కర్రలు రాళ్లతో దాడి చేసి నిద్ర లేవకముందే నిద్ర లేచి బయటకు వచ్చే వారిపైన విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. వీరబాబు అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది. అదేవిధంగా మహిళలకు కూడా గాయాలైన వాళ్ళని కాళ్ళతో దంతు అసభ్యంగా పట్టుకొని వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేస్తూ మహిళలను ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ కొంతమంది పిల్లల్ని మేము చంపుతాం కానీ ఒక 2-3 పేర్లను కూడా అక్కడ వాళ్ళు బహిరంగంగా ఈ నలుగురిని మేము ఈ ముగ్గురిని ఈ అబ్బాయి వీళ్ళని చంపుతామని వాళ్ళు బహిరంగంగా వాళ్ళ పేర్లు చెప్పి ఇప్పటికి కూడా వాళ్ళు అదే పాట పాడడం జరుగుతుంది, వీళ్ళని ఎప్పటికైనా చంపుతామని. వాళ్ళకి కానీ చిన్న గీత పడ్డా కానీ పరిస్థితులు వేరే ఉంటాయనేది మాలమానాడు హెచ్చరిస్తుంది. అదేవిధంగా ఇవాళ సిఐ గారు, అక్కడ డిఎస్పీ గారు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. మా కులపుల్లే కింది నుంచి పై వరకు ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎవరేం పీకలేరు, మేము ఏదైనా చేయగలుగుతాం, మా కాడ డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, మా కుల అండదండలు ఉన్నాయి, ఎమ్మెల్యే గారు, మంత్రి, మిగతా వాళ్ళ అండదండలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరన్న ఒక అహంకారపూరితమైన ధోరణితో మాలలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అక్కడ రెడ్లు. కాబట్టి మేము ఆ విషయాన్ని 25వ తారీఖు స్థానికంగా అక్కడికి వెళ్ళి పరిస్థితులను పరిశీలించి వాళ్లకు మనోధైర్యం చెప్పి ఆ రోజు అక్కడి నుంచి SC/ST కమిషన్ చైర్మన్ గారికి మా జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు మాట్లాడి వారిని తెల్లారి 26వ తారీఖు ఆ గ్రామాన్ని సందర్శించేటట్టు చేయడం జరిగింది. ఆ తర్వాత వారు వచ్చిపోయాక కూడా అక్కడ పరిస్థితులలో మార్పు రాలేదు. వాళ్ళకి ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చి నామమాత్రం కేసులు పెట్టి అక్కడ డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని మేము ఇక్కడ SP గారికి ఇప్పుడు వివరించడం జరిగింది. బాధితులతో కలిసి SP గారు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశాలను పరిశీలించి వీళ్ళకు న్యాయం చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళను రిమాండ్ చేసే ఏర్పాట్లు మేము పరిశీలిస్తామని SP గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము ఒక 1 వీక్ పాటు, ఒక వారం రోజుల పాటు మేము ఉన్నా కానీ తర్వాత నేను ఈ కేసులో మాకు న్యాయం జరగకపోతే ఇంకొక వారం తర్వాత నేను అవసరమైతే DGP గారిని కలిసి స్థానికంగా హైకోర్టులో కూడా ప్రైవేట్ కేసు వేయడానికి కూడా మాలమానాడు ఈ సందర్భంగా వెనకాడబోదనేది మేము తెలియజేస్తున్నాం. మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడు. మేము నారాయణగూడెంలో ఏదైతే
మాల దళిత పల్లెపైన దాడి జరిగిందో రెడ్లు అహంకారపూరితంగా దాడి చేసి కర్రలు రాడ్లు రాళ్లతో దాడి చేసి నిద్ర లేవకముందే నిద్ర లేచి బయటకు వచ్చే వారిపైన విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. వీరబాబు అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది. అదేవిధంగా మహిళలకు కూడా గాయాలైనవి. వాళ్ళని కాళ్ళతో దంతు అసభ్యంగా పట్టుకొని వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేస్తూ మహిళలను ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ వాళ్ళ కొంతమంది పిల్లల్ని మేము చంపుతాం కానీ ఒక 2-3 పేర్లను కూడా అక్కడ వాళ్ళు బహిరంగంగా ఈ నలుగురిని మేము ఈ ముగ్గురిని ఈ అబ్బాయి వీళ్ళని చంపుతామని వాళ్ళు బహిరంగంగా వాళ్ళ పేర్లు చెప్పి ఇప్పటికి కూడా వాళ్ళు అదే పాట పాడడం జరుగుతుంది. వీళ్ళని ఎప్పటికైనా చంపుతామని. వాళ్ళకి కానీ చిన్న గీత పడ్డా కానీ పరిస్థితులు వేరే ఉంటాయనేది మాలమానాడు హెచ్చరిస్తుంది. అదేవిధంగా ఇవాళ సిఐ గారు, అక్కడ డిఎస్పీ గారు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. మా కులపొల్లే కింది నుంచి పై వరకు ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎవరేం పీకలేరు. మేము ఏదైనా చేయగలుగుతాం. మాకు అక్కడ డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, మా కుల అండదండలు ఉన్నాయి, ఎమ్మెల్యే గారు, మంత్రి, మిగతా వాళ్ళ అండదండలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరన్న ఒక అహంకారపూరితమైన ధోరణితో మాలలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అక్కడ రెడ్లు. కాబట్టి మేము ఆ విషయాన్ని 25వ తారీఖు స్థానికంగా అక్కడికి వెళ్ళి పరిస్థితులను పరిశీలించి వాళ్లకు మనోధైర్యం చెప్పి ఆ రోజు అక్కడి నుంచే SC/ST కమిషన్ చైర్మన్ గారికి మా జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు మాట్లాడి వారిని తెల్లారి 26వ తారీఖు ఆ గ్రామాన్ని సందర్శించేటట్టు చేయడం జరిగింది. ఆ తర్వాత వారు వచ్చిపోయాక కూడా అక్కడ పరిస్థితులలో మార్పు రాలేదు. వాళ్ళకి ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చి నామమాత్రం కేసులు పెట్టి అక్కడ డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని మేము ఇక్కడ ఎస్పీ గారికి ఇప్పుడు వివరించడం జరిగింది. బాధితులతో కలిసి ఎస్పీ గారు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశాలను పరిశీలించి వీళ్ళకు న్యాయం చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళను రిమాండ్ చేసే ఏర్పాట్లు మేము పరిశీలిస్తామని ఎస్పీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము ఒక 1 వీక్ పాటు, ఒక వారం రోజుల పాటు మేము ఉన్నా కానీ తర్వాత నేను ఈ కేసులో మాకు న్యాయం జరగకపోతే ఇంకొక వారం తర్వాత నేను అవసరమైతే డీజీపీ గారిని కలిసి స్థానికంగా హైకోర్టులో కూడా ప్రైవేట్ కేసు వేయడానికి కూడా మాలమానాడు ఈ సందర్భంగా వెనకాడబోదనేది మేము తెలియజేస్తున్నాం. లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.